ఒక అక్క నిద్రపోతుంది. ఏమనుకోబాక, నేను ఇలాగే మాట్లాడతాను. నిద్ర వస్తే ఇంటికాడ పడుకోవాలి. మందిరంలోకి వచ్చామా, యాక్టివ్గా ఉండాలి. నీ జీవితంలో ఇంకా ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు బాధలు, ఎందుకు ఇరుకులు ఉన్నాయి, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి? నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు, సేవకుడికి లోబడట్లేదు. దేవుడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో నీ జీవితంలో దాన్ని అనుసరించట్లేదు. ఎందుకు వస్తుంది మీకు నిద్ర? మందిరంలో నిద్ర పోకూడదు. ప్రభు చెప్పాడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని. రాత్రి పగులు మెలుగు ఉండడం అని కాదు, కనీసం మందిరంలో అయినా ఉన్నప్పుడు తెలుసుకోవాలి. ఎందుకు మనం రక్షింపబడాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలం అంట సంపూర్ణం అయిపోయిందంట. దేవుడు వచ్చాడు 2025 సంవత్సరాల క్రితం. నీకోసమే వచ్చాడు. దెబ్బలు తిన్నాడు, ఉమ్మించుకున్నాడు, ఈడ్చబడ్డాడు, లాస్ట్కి ప్రాణమే పెట్టాడు. కనీసం ఇప్పటికైనా నువ్వు మారావా? అయిపోయింది, ఆయన సమయం అయిపోయింది, కాలం సంపూర్ణమైపోయినది, ఆయన రాకడ సమీపించింది. కనీసం ఇప్పటికైనా మారితే మంచిది, లేకపోతే కష్టం. ప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ వాక్యమే నన్ను చనిపోయేవాడిని బ్రతికించింది. ఎవడో మా చుట్టాలు నన్ను దేకలేదు, ఎవడో మా చుట్టం నాకు హెల్ప్ చేయలేదు నేను ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎవడు నా రక్త సంబంధి కూడా నాకు సలహా కూడా చెప్పలేదు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చేశాడు ఆయన. మరి మీరంతా విశ్రాంతిగా ఉన్నారా? సంతోషంగా సమాధానంగా ఉన్నారా? మీరంతా సంతోషంగా సమాధానంగా ఉంటే ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని మీరు ఎందుకు వేరే వాళ్ళకి ప్రకటించలేకపోతున్నారు? ఎందుకు ఆ ప్రేమను వేరే వాళ్ళ పట్ల చూపించలేకపోతున్నారు? దయచేసి చూపించండి, మంచిది. ఇప్పటివరకు 150,000 మందికి చెప్పాను, దేశమంతా 2 సార్లు తిరిగాను, 79 మంది బాప్తిసం తీసుకొని రక్షణలో ఉన్నారు. మరి నువ్వు కూడా మౌనంగా ఎందుకున్నావు? చాలామందికి నోరే లేదు, మోగోళ్ళగా మిగిలిపోయారు. ఎంతోమందికి లేని నోరు నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు మౌనంగా నీ పన్ను చూసుకోవడానికా?